నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఐకేపీ వివోఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరించి తమను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని సమ్మె చేస్తున్నారు. వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని జిల్లా అధ్యక్షురాలు గాయత్రి అన్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన అభయహస్తం డబ్బులు, ఇప్పటివరకు ఇవ్వాల్సిన వీఎస్ఆర్ తిరిగి సంఘాలకు చెల్లించాలన్నారు. అర్హులైన ఏఓఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు గాయత్రి. నిర్మల్ మండలానికి వివోఏల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నా. కొన్ని డిమాండ్స్తో కూడుకున్న డిమాండ్స్ ని ప్రభుత్వం ముందరకు తీసుకుపోయేందుకు మేము ఈ నిరోధిక సమ్మెని నిర్వహించడం జరుగుతున్నది. ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా సమ్మె ద్వారా మాకున్న ప్రాబ్లం ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతున్నది. మమ్మల్ని సెర్ఫ్ ఉద్యోగులు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. 26,000 జీతం వేతనం మాకు కల్పించాలి. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. వాళ్ళు మా వ్యక్తిగత ఖాతాలోకి మా చేసిన జీతం మా వ్యక్తిగత ఖాతాలోకి కూడా ఇవ్వడం జరగాలి. నా పేరు గాయత్రి. నిర్మల్ మండలానికి వివోఏల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నా. కొన్ని డిమాండ్స్తో కూడుకున్న డిమాండ్స్ ని ప్రభుత్వం ముందరకు తీసుకుపోయేందుకు మేము ఈ నిరోధిక సమ్మెని నిర్వహించడం జరుగుతున్నది. ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా సమ్మె ద్వారా మాకున్న ప్రాబ్లం ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతున్నది. మమ్మల్ని సెర్ఫ్ ఉద్యోగులు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. 26,000 జీతం వేతనం మాకు కల్పించాలి. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. వాళ్ళు మా వ్యక్తిగత ఖాతాలోకి మా చేసిన జీతం మా వ్యక్తిగత ఖాతాలోకి కూడా ఇవ్వడం జరగాలి. నా పేరు గాయత్రి. నిర్మల్ మండలానికి వివోఏల అధ్యక్షురాలిగా పనిచేస్తున్నా. కొన్ని డిమాండ్స్తో కూడుకున్న డిమాండ్స్ ని ప్రభుత్వం ముందరకు తీసుకుపోయేందుకు మేము ఈ నిరోధిక సమ్మెని నిర్వహించడం జరుగుతున్నది. ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా సమ్మె ద్వారా మాకున్న ప్రాబ్లం ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతున్నది. మమ్మల్ని సెర్ఫ్ ఉద్యోగులు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. 26,000 జీతం వేతనం మాకు కల్పించాలి. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. వాళ్ళు మా వ్యక్తిగత ఖాతాలోకి మా చేసిన జీతం మా వ్యక్తిగత ఖాతాలోకి కూడా